వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే కదా, పుణ్యకర్మలు చేస్తే కీర్తి వస్తుంది. ఆ కీర్తి భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు. ఇక్కడ కీర్తి పూర్తి అయిపోగానే ఇక ఆయన్ని స్మరించేవాడు లేకపోతే, ఆయన గురించి చెప్పుకునేవాడు లేకపోతే పైనుంచి కిందకి పంపించేస్తారు. అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది సాధికారికమైనటువంటి స్థితిలో మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి గాథని నిరూపించాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో మార్కండేయుడు కూడా అందులో ఒక వ్యక్తిగా లేరు. కానీ ఇవాళ చెప్పబోయేటటువంటి అంశం ధర్మరాజు గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయాడు. అంత చిత్రమైనటువంటి విశేషాన్ని ప్రతిపాదన చేశాడు మార్కండేయ మహర్షి. ఎవరి సమక్షంలో? సాక్షాత్ కృష్ణ భగవానుడి సమక్షంలో ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రద్యుమ్నుడు అనబడేటటువంటి ఒక మహారాజు భూమండలాన్ని చాలా కాలం పరిపాలన చేశాడు. ఎన్నో పుణ్యకార్యములు చేశాడు. దానివల్ల ఆయనకి కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఆయన్ని ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకుని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు. అయితే వేదాంతం అంటే వేదాంతమే. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. మరి ఇప్పుడు పుణ్యం చేయిస్తే స్వర్గలోకంలో కొన్నాళ్ళుండి కిందకి తోసేస్తారు, పుణ్యం చేయకపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఇంకేం చేయాలి అసలు? మరి ఇంకా పుణ్యం చేయడం ఎందుకు? అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? కొన్నాళ్ళు ఉండి కింద పడిపోవడమేగా. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఒక పుణ్యకర్మ చేసి ఈ పుణ్యకర్మ వల్ల నా ఖాతాలో పుణ్యం పడాలని కోరుకున్న వాడికి మాత్రమే అటువంటి స్థితిని ఇస్తారు. ఏదో ఎవరో దాహంతో ఉన్నవాడికి కాసిన మంచినీళ్ళు ఇచ్చి నేను పుణ్యకర్మ చేశాను ఈశ్వర అన్నాడు అనుకోండి, అవును నువ్వు చేశావు, జీవుడి ఖాతాలో వేస్తారు. ఇప్పుడు జీవుడి ఖాతాలో వేశారు కాబట్టి స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉంటాడు. పుణ్యకర్మ చేసి నేను చేయడం ఏమిటి ఈశ్వర, నేను మీ చేతి పనిముట్టుని, నా చేత మీరు చేయించారు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను అంతా ఈశ్వరుడు నా చేత చేయించాడు, ఏ ఈశ్వరుడు చేయించాడో ఆ ఈశ్వరుడికి ధార పోసేశాడు. అగ్ని మీద తప్తం అవగా బియ్యం అన్నంగా ఉడికినట్టు పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళగా వాటి యందు ఏ రాగబుద్ధి లేకుండా, లోపల వాటి మీద ఏమీ యాజమాన్య బుద్ధి లేదు, నేను చేస్తున్నానన్న బుద్ధి లేదు, ఈశ్వరుడు చేయించాడంతే. అప్పుడు కొన్నాళ్ళకి పాత్రత కలుగుతుంది. అది ఈ జన్మకు కలగచ్చు, వచ్చే జన్మకు కలగచ్చు. ఆ పాత్రత కలగగానే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించిన ఉత్తర క్షణంలో అద్వైతానుభూతికి లోనవుతాడు. నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చిన తరువాత ఇక ఆ శరీరాన్ని ఎందుకు ఉంచుకుంటాడంటే ప్రారబ్ధం పూర్తవడానికి శరీరంతో ఉంటాడు. అందుకే అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే, వారు బ్రతికే ఉంటారు, శరీరంతో ఉంటారు, కానీ వారు మోక్షాన్ని పొందేశారు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం అంటే, ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తాడు. తాను ఆత్మ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మరి ఇంక శరీరము నేను కాదు అని తెలిసి దాన్ని ఎందుకు పడగొట్టకుండా ఉండాలి అంటే, ఈశ్వరుడు దాంట్లో ఎంతకాలం ఉండమన్నాడో అంతకాలం ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ శరీరం పడిపోతుంటే నేను కాదుగా అది పడిపోతుంటే పెద్ద బాధ ఏముంది, ఊరుకుంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. అప్పుడు మోక్షపదాన్ని అలంకరిస్తాడు. ఆ మోక్షపదానికి వెళ్ళిన తర్వాత ఇక పునరావృత్తి ఉండదు, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. అది శాశ్వతమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం అంటారు. అందుకే మహాభారతం ఆరణ్యకాండ వినడం అంటే సమస్త ఉపనిషత్ సారాంశాన్ని వినడమే. అది ఆరణ్యకాండ ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషి యొక్క అనుష్ఠానానికి సంబంధించిన రహస్యములన్నీ తెలిసిపోతాయి. ఎలా బ్రతకాలన్నది, ఎందుకు బ్రతకాలన్నది అర్థమవుతుంది.
కాబట్టి అలా కాదు, నేను పుణ్యాన్ని అనుభవం కోసం చేసుకుంటున్నాను, ఈ పుణ్యం నాకు ఏదో పనికి రావాలి రేపు పొద్దున్న అనుకున్నవాడికి పనికి వస్తుంది. అప్పుడు స్వర్గలోక వాసం ఇస్తారు కొన్నాళ్ళు. ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయాక కింద పడిపోతాడు. పుణ్యం అయిపోవడం అంటే కీర్తి మాసిపోవడం. ఇక్కడ అందరూ మరిచిపోయారు అనుకోండి, భూలోకంలో ఎవరో తలుచుకునే వాళ్ళు లేరు అనుకోండి, కిందకు వస్తారు. ఉన్నారని అనిపించుకోగలిగాడు అనుకోండి, మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తారు. అది విచిత్రం. కాబట్టి ఒకానొకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అన్న మహారాజు పరిపాలన చేశాడు. ఆయన చాలా కీర్తి గణించాడు. చాలా కీర్తి గణించాడు అన్న మాటకి తాత్పర్యం చాలా మంచి పనులు చేశాడు అని. మంచి పని చెయ్యకుండా కీర్తి రాదు. మంచి పని చేస్తేనే కీర్తి ఉంటుంది, చెడ్డ పని చేస్తే అపకీర్తి ఉంటుంది. మంచి పని అంటే తన కొరకు తాను చేసుకున్నది కాదు, తన యొక్క భోగాన్ని త్యాగం చేసి 10 మంది కొరకు తన యొక్క జీవితాన్ని వెచ్చించడం. త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తత్యతయో విశంతి అని ఉపనిషత్తు. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో, ఎవరు తను అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా 10 మంది మంచి కొరకు ఉపయోగిస్తాడో అది పుణ్యం అవుతుంది. కాబట్టి కీర్తి వస్తుంది లోకంలో. ఆయన అండి అని నమస్కారం పెడతారు. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకాలం స్వర్గలోకంలోనే ఉంచుతారు. కాబట్టి ఇంద్రద్యుమ్నుడు స్వర్గలోకంలో చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయనకి తెలియదు ఈ లోకంలో ఇంకా ఆయన గురించి మంచి చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేరా ఆయనకి తెలియదు. అది చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు స్వర్గలోకంలో, వాళ్ళు కనిపెడుతుంటారు ఇంకా చెప్పుకుంటున్నారా ఈయన పేరు భూలోకంలో పరిశీలిస్తూ ఉంటారు. ఎవరూ చెప్పుకుంటున్నట్టు కనపడలేదు. ఇంద్రద్యుమ్నుడి పేరు ఎత్తిన వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. అయిపోయింది, కీర్తి మాసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి మాసిపోగానే ఏమైపోయిందంటే, కీర్తి అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కీర్తి అంటే ఇతరులకు ఉపకరించే పని తప్ప వాడి కోసం వాడేదో చేసుకుని దానివల్ల దాన్ని పట్టుకుని కీర్తి అని అనకూడదు. కాబట్టి ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టుకున్నాడు అనుకోండి, ఆ చాలా పెద్ద మేడ కట్టుకుంటే అబ్బాయి ఎంత పెద్ద మేడ కట్టుకున్నాడో ఆయన అదృష్టవంతుడండి అని కీర్తి ఉండొచ్చు. అదేం 10 మందికి పనికి వచ్చే పని చేయడం కాదు. ఆయనకి డబ్బులున్నాయి, ఆయన కట్టుకున్నాడు. ఆయన భోగాన్ని పరిత్యజించి లోకానికి ఏమైనా చేస్తే అప్పుడు కీర్తి. కాబట్టి కిందకి పంపించేసేయండి అన్నారు. ఆ ఇంద్రద్యుమ్నుడు కింద పడిపోతున్నాడు. అమరులిచ్చోట నుండలే వరుగుమనచు ఉర్వి త్రోచిన అతడు నా యున్న కడకు అర్ధి చనుదించి ఇట్లను అనగా నన్ను ఇద్దపుణ్యు ఇంద్రద్యుమ్ను నెరుగుదయ్యా. ఆయన్ని స్వర్గలోకం నుంచి కిందకి పంపించేశారు. పంపించేస్తే ఇంద్రద్యుమ్నుడు వస్తున్నాడు. వస్తూ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ మార్కండేయ మహర్షి కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడంటే పాండవుల దగ్గరికి వచ్చారు కామ్యకవనానికి. అంతకుముందు మార్కండేయ మహర్షి ఎక్కడో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళాడు మార్కండేయ మహర్షి దగ్గరికి. వెళ్ళి ఆయనతో అన్నాడు, అయ్యా మీరు చాలా కాలం నుంచి ఉన్నవారు, నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగాడు. ఎందుకని? ఏదో తనున్న కాలంలో ఉన్నవాడు కాదు, ఎప్పటికీ ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు ఓ మార్కండేయుడు. అందుకని నేను జ్ఞాపకం ఉన్నానా ఇంద్రద్యుమ్నుణ్ణి అన్నాడు. అంటే మార్కండేయ మహర్షి ఒకసారి తలగొక్కుని, ఇంద్రద్యుమ్నుడా, ఏదో నాకంత బాగా జ్ఞాపకంలో లేవు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో నేను జ్ఞాపకం ఉంది, అయ్యో నువ్వు జ్ఞాపకం లేకపోవడం ఏటయా, ఇన్ని మంచి పనులు చేసిన వాడు నువ్వు నాకు గుర్తున్నావు అంటే మళ్ళీ పంపిస్తారు. ఇంకా ఉంది కీర్తి ఈయనకి, ఇప్పుడు ఈయన చూపించుకోవాలి. కాబట్టి నాకు నువ్వు జ్ఞాపకం లేవే అన్నాడు. అయ్యో నేను జ్ఞాపకం లేకపోవడం ఏంటండి, బాగా ఆలోచించండి గుర్తొస్తానేమో అన్నాడు ఈయన. ఆయన అన్నాడు, ఇక్కడ ధర్మరాజు గారి తెల్లబోయింది. ఆయన అన్నాడు, నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ నాకన్నా పెద్దవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో అన్నాడు. మనం సాధారణంగా మహాభారతం వింటున్నప్పుడు ఇప్పటిదాకా దీర్ఘాయుష్మంతుడు అన్న మాటలోనే మార్కండేయ మహర్షిని వాడుతున్నాం. ఆయన చూసినన్ని ప్రళయాలు, ఆయనకున్నంత ఆయుర్దాయం ఎవరికీ లేదు అని. కానీ అకస్మాత్తుగా ఇవాళ ఆయన ఒక విస్ఫోటనాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన అన్నాడు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడుగు, వాళ్ళకి ఏమైనా గుర్తుందేమో అన్నాడు. ఎవరు? మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ఆయన అన్నాడు, ఏమీ లేదయా, నువ్వు వెళ్ళి చూస్తే హిమాలయ పర్వత శిఖరముల దగ్గర ఉన్నాడు ఒక మహానుభావుడు. ఆయన గుడ్లగూబ అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆ గుడ్లగూబ నాకన్నా పెద్దది ఆయుర్దాయంలో. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే
శరీరము ఏదైనా అవ్వచ్చు, లోపల ఉన్నటువంటి జీవుడు ప్రత్యేకమైన కారణం చేత అందులో ఉంటాడు తప్ప ఆయనకి పరంపరాగతమైనటువంటి విశేష పుణ్యం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి పూర్వజన్మ స్మృతితో కూడుకున్న మహాపురుషులు మీకు మహాభారత కాలంలో కనపడతారు. వాళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకున్నారో కూడా వాళ్ళు చెప్తారు. ఆ ప్రారంధం పూర్తయ్యే వరకు బహుకాలంగా అలా పడున్న వాళ్ళు ఉన్నారు ఆ ఉపాధిలో, కానీ వాళ్ళకి సమస్త జ్ఞానం ఉంటుంది. వాళ్ళు మనుష్య భాష ఎందు కూడా మాట్లాడతారు. ఇలా చెప్తే అది సంభవమా అని అనిపించవచ్చు, కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రాణులు వాటి తెలివితేటలు, వాటి యొక్క జీవన శైలి, వాటి విధానం చూస్తే మనకన్నా కూడా అవి చాలా తెలివైనవి అనేటటువంటి విశేషం తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ భూకంపాలు, సునామీలు ఇలాంటివి వచ్చే ముందు మనుష్యుల కన్నా ముందు కనిపెట్టేది ఆ ఇతరమైనటువంటి జంతుజాలమునకే తెలుస్తుంది అని ఈ మధ్యకాలంలోనే శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఒక గుడ్లగూబ నాకన్నా చాలా పెద్దది, అది హిమాలయ పర్వత శిఖరం మీద ఉంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. అనుడు నే ఇట్లంటినయ్యా, ధర్మరాజు గారితో చెప్తున్నాడు, నేను ఇట్లంటినయ్యా, నేను చెప్పాను ధర్మరాజా ఆ వచ్చినటువంటి ఇంద్రజుమ్నుడితో, నిన్నెరుగంగజాలనయ్యదా హిమశైల శృంగవాసి అయ్యుండు ప్రావారకర్ణుండను పేరి ఘూకమొకడు పెద్ద, అదియు నాకంటే నిన్ను నిర్ణయముగా ఎరుగు పొమ్మనుటయు నన్ను రమ్మనియ అతడు ఘన రసాయన గుటికా ప్రయోగంబున దేహతాపంబు వర్ధిల్యనందు కదలి రాజాలనేనంటి కడగి నరేంద్రుడు అశ్వమైనను ప్రీతి నెత్తుకొనుచు అయ్యులూకము పాలికి నరిగి నన్ను అడిగినట్టుల దానిని అడుగుటయును. ఆ వచ్చిన ఇంద్రజుమ్నుడన్న రాజన్నాడు, సరే నేను అక్కడికి వెడతాను హిమాలయ పర్వత శిఖరానికి, ఆ గుడ్లగూబను అడుగుతాను, వాడి పేరు ప్రావారకర్ణుడు, పెద్ద పెద్ద చెవులు ఉన్నవాడు, కాబట్టి నేను ఆయన్ని అడుగుతాను. కానీ నేను వెళితే బాగుంటుందో బాగుండదో, మీరు వస్తే బాగుంటుంది నాతోటి, అందుకని మీరు రాకూడదు అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే మార్కండేయ మహర్షి అన్నారు, నాకు ఏదో కొంచెం బడలికగా ఉంది. ఆ బడలికగా ఉండడం వల్ల ఘనరసాయన గుటికా ప్రయోగంబున, ఘనరసాయన గుటికా ప్రయోగము అంటే ట్యాబ్లెట్ అని నేనంటే మీకు వెంటనే అర్థమైపోతుంది. గుటిక ఓ చిన్న ముక్క, ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాను నేను, అందుకని దాని యొక్క తాపం ఉంది, అది వేడి చిమ్ముతోంది లోపల నుంచి, అందుకని ఒళ్ళు అంత స్వస్థతగా లేదు, ఉత్సాహంగా లేదు, నేను రాలేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలా అనకండి, నేను చాలా పుణ్యం ఉన్నవాడిని, కాబట్టి నేను కామరూపిని, కావలసిన రూపాన్ని పొందగలను, కాబట్టి నేను గుర్రం అవుతాను, నా మీద కూర్చోండి, మీకు బడలిక లేకుండా తీసుకెళ్తాను. సరే ఇంత అడుగుతుంటే వరి రానంటే ఏం బాగుంటుంది, మీరు వస్తే పెళ్ళి అవుతుందండి అన్నారు అనుకోండి, ఒంట్లో బాగోలేదు, నేను చెప్పానని చెప్పండి, నేను ఫోన్ చేస్తాను అంటే మీరు ఫోన్ చేయడం వేరు, మీరు ఒక్కసారి వస్తే అవుతుంది పని. సరే పద, కారు తీసుకొచ్చానండి, ఏసీ కూడా ఉంది, మీకు బ్యాక్ రెస్ట్ ఉంటుంది, బాగా కావాలంటే విశాలంగా వెనక్కి వాలి పడుకోవచ్చు, ఇన్నోవా, మామూలు కారు కాదు అన్నాడు అనుకోండి, కొంత ఉత్సాహం పుట్టేదో బయలుదేరుతాడు కదా అలా. సరే పద అని ఆ ఇంద్రజుమ్నుడే గుర్రం అయితే ఆ గుర్రం మీద మార్కండేయ మహర్షి ఎక్కారు. ఇద్దరూ కలిసి హిమాలయ శృంగానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పిలిచారు. పిలిచి ఆ గుడ్లగూబని అడిగారు, ఏమి ప్రావారకర్ణుడా, ఈ ఇంద్రజుమ్నుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా అని. అయ్యా నేను మీకు జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజుమ్నుడిని అన్నాడు. ఆయన తలగోక్కుని అన్నాడు, మార్కండేయుడు వచ్చాడు కానీ నువ్వు ఎవరో నాకు జ్ఞాపకం లేదయా, నువ్వు వచ్చావు పాపం ఇంత కష్టపడి, కానీ ఒక పని నాకన్నా పెద్దవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏమైనా గుర్తుపడతాడేమో అన్నాడు. మార్కండేయుడే పెద్దవాడంటే మార్కండేయుడు కన్నా పెద్దది ఒక పక్షి, గుడ్లగూబ. ఇప్పుడు ఆ గుడ్లగూబే పెద్దది అనుకుంటే ఆయన అన్నాడు, ఇక్కడే హిమాలయ పర్వత శిఖరాలకు దగ్గరలోని ఇంద్రద్యుమ్నము అని పేరు కలిగినటువంటి ఒక సరోవరం ఉంది, దాని పేరే ఇంద్రద్యుమ్నం, రాజు పేరు మీదే వచ్చింది అది. అందుకని ఆ సరోవరానికి ఇంద్రద్యుమ్నం అని పేరంటే ఎక్కడో చిన్న కదలిక, ఓ చిన్న తీగని కలిపాడు, నీ పేరు మీద ఓ సరోవరం ఉంది అందులోనే ఉంటుంది. నాళీక జంగుడు అనబడేటటువంటి ఒక తాబేలు ఒకటి అక్కడ చాలా కాలంగా ఉంటుంది, కాబట్టి అక్కడికి వెళ్ళు, ఆ తాబేలు ఏమైనా చెప్పగలదేమో అంటే ఆయన అన్నాడు, మీరు రండి నాతో అన్నాడు. నేను ఎందుకయ్యా మార్కండేయ మహర్షిని తీసుకొచ్చావుగా నీ మీద, ఆయన్ని తీసుకెళ్ళి, కాదు మీరు రావాలి అని ఇద్దరినీ ఎక్కించుకొని అక్కడికి వెళ్ళాడు సరోవరం దగ్గరికి. మార్కండేయ మహర్షి, ప్రావారకర్ణుడు
అంటే గుడ్లగూబ ఇద్దరూ అక్కడ నిలబడి సరోవరం దగ్గర పిలిచారు ఆయన్ని, ఆ తాబేటిని పిలిచారు. ఓ నాళీక జంగుడా పైకి రా అన్నారు. ఆయన ఏదో తలుపు కొడితే పిలిస్తే బయటికి వచ్చినట్టు ఆయన సరోవరం నుంచి ఒడ్డుకి రాలేదు, సరోవరంలోనే ముఖమెత్తి లణించున్నాడు. ఎవరు, ఏం కావాలి అన్నాడు. ఈయన ఏమైనా నీకు జ్ఞాపకం ఉన్నాడేంటి, ఇంద్రజుమ్నుట్ట పేరు జ్ఞాపకం ఉన్నాడా అని అడిగారు. అడిగితే వెంటనే కొలను వెలువడి చనుదించే కూర్మ విభుడు వారలడిగి ఇంద్రజుమ్న ధరణీషు నిరుగుదే అన అదియు ఒక్కింత తడవు తలచికొని కన్నుగవ అశ్రుజలములుక. ఆ తాబేలిలా నీళ్లలోంచి పైకి లేచి చూసి ఇంద్రజుమ్నుడా అని ఓసారి తలగొక్కుని అని కంఠం గాద్గదికమైంది. అయి కళ్ళులంబట నీరు కారుస్తోంది. అక్కట నీ నురుంగని మహాగుణభూషణుడు మహాత్ముడు నన్నిక్కడ పెక్కుమారులు అనేక భయంబులు పొందకుండగా అక్కటి కంబుతోడ తగనాతడు గైకుని కాచెగాదే పింపెక్కిన ఎన్నరోత్తముని ఎన్నటికిన్ మరవంగవచ్చునే. ఆయనే కదూ ఈ సరోవరం ఏర్పడడానికి కారణం. ఎన్ని వేల యజ్ఞయాగాదులు చేశాడో, ఎన్ని లక్షల గోవుల్ని దానం చేశాడో. అన్ని లక్షల గోవుల్ని దానం చేస్తే ఆయన దానం చేసినటువంటి గోవులన్నీ కూడా ఎవరికి దానం చేశాడో వాళ్ళు తీసుకెళ్లే వరకు ఇక్కడ కట్టారు. అవి వెళ్ళిపోయే లోపల ఏం చేశాయంటే యజమానులు తీసుకెళ్లే లోపల ఆ గోవులు డెక్కలన్నీ భూమికి దువ్వితే దుమ్ము పైకి రేగిపోయి గొయ్యి పడింది. ఆ గోతులోని నీరు చేరింది. అందుకని ఈ సరోవరానికి ఆ మహారాజు పేరే పెట్టబడింది ఇంద్రజుమ్న సరోవరం అని. నన్ను ఎన్ని మాటలు ఆదుకున్నాడో, ప్రాణ సంకటం వస్తే ఎన్ని మాటలు నాకు ఉపకారం చేశాడో ఆయన తెలియకపోవడం ఏమిటి, మహానుభావుడు ఆయన అనేటప్పటికీ ఆయన కన్నుల నీరు పెట్టుకుని ఆ తాబేలు చెప్పేటప్పటికీ చాలా సంతోషించి వెంటనే మళ్ళీ దేవదూతల కిందకు వచ్చారు. వచ్చి తన కీర్తి ఎంత కాలంబు వినబడు ఈ జగమునందు వెలయంగా అందాకను పుణ్యలోక సౌఖ్యంబున ఎంతయూ ఉల్లసిల్లు పురుషుండనగా. ఈ లోకమునందు ఒక పురుషుని యొక్క కీర్తి ఎంత కాలము ప్రకాశిస్తుందో అంతకాలము స్వర్గలోకంలో ఉండొచ్చు. నీ గురించి ఇక తలుచుకునే వాళ్ళు లేరు, నీ కీర్తి మాసిపోయింది అనుకున్నాం. నీ గురించి తలుచుకునే తాబేలు ఒకటి ఉంది ఇంకా, కాబట్టి రా, నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వస్తాను, కానీ నేను ఈ మార్కండేయ మహర్షిని పాపం ఎక్కడో ఉన్నాయన్ని తీసుకొచ్చాను. నేనేదో ఘనరసాయన గుటిక వేసుకున్నాను, ఒళ్ళంతా వేడిగా ఉందన్నా కూడా వినకుండా తీసుకొచ్చా. ఈయనతో పాటుగా అదిగో హిమాలయ శృంగం మీద ఉన్నటువంటి ఆ కొంగని తీసుకొచ్చాను, ఆ ప్రవారకర్ణుణ్ణి. కాబట్టి వీళ్ళిద్దరినీ వాళ్ళున్న చోట దింపేసి వచ్చేస్తాను. అంటే మనసు మంచిదైతే కదా అసలు పుణ్యం చేయడం. వెంటనే ఎవరో కీర్తి ఉంది అని చెప్పగానే తగుదనమ్మా అని చెప్పి అయితే నేను వెళ్ళొస్తానండి చాలా సంతోషం అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోలేదు. ఆయన మనసుకున్నటువంటి లక్షణం అది. ఆ కృతజ్ఞతా లక్షణమే అసలు మనిషికి పుణ్యాన్ని పెంచేటట్టు చేస్తుంది. ఆయన మళ్ళీ గుర్ర రూపాన్ని పొంది కొంగని ఎక్కడ తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మార్కండేయ మహర్షిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మళ్ళీ దేవదూతలతో కలిసి ఇంద్రజుమ్న మహారాజుగా స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. ధర్మరాజా, ఇది పుణ్యం యొక్క విశేషం, నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంతకాలము పుణ్యములు చేసి కీర్తి ఈ లోకమునందు ఉంటుందో అంతకాలము మాత్రమే స్వర్గలోకమునందు నివాసం ఉంటుంది. కాబట్టి స్వర్గలోకాన్ని అపేక్షించడం కన్నా దాన్ని చిత్తశుద్ధి కొరకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాలని కోరుకుంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ సుఖదుఖాలు అనుభవించడం, ఈ గొడవ అనేటటువంటివి లేకుండా ఉండగలుగుతాడు. ఒక్కొక్కచో స్వర్గలోకవాసం అంత పుణ్యం లేకపోవచ్చు, కానీ చాలా పుణ్యం చేసినవాడు అనుకోండి, అది పుణ్యం కింద ఉంచుకుంటాను అనుకుంటే ఏమవుతుందంటే ఉత్తర జన్మల యందు దాన్ని అనుభవించాలి. కాబట్టి అది జన్మకి కారణం అవుతుంది. వచ్చే జన్మలో పుడతాడు, ఈ జన్మలో ఏదో చాలా పుణ్యం చేశాడు. ఈ పుణ్యం అంతా ఎందుకు పనికి వస్తుందంటే ఎంత వేగంగా దీన్ని హరించచ్చని చూస్తారు. సమున్నతమైనటువంటి స్థితిలో అధికారంలో కూర్చున్నాడు అనుకోండి, ఒక చక్రవర్తిగా కూర్చున్నాడు అనుకోండి, ఆ సింహాసనం మీద కూర్చోడానికి, చక్రవర్తి అని అనిపించుకోవడానికి ఎంత పుణ్యం వ్యయమైపోతుంది.
ఒక జన్మలో చక్రవర్తిగా ఓ 30 సంవత్సరాలు అనుభవించాడు, అయిపోయింది పుణ్యం అంతా. గత జన్మలో ఎంతో కష్టపడి చేసుకున్న పుణ్యం అంతా ఓ 30 ఏళ్లలో పూర్తయి పాపం మాత్రం మిగిలిపోతుంది. అనుభవంలోకి రావాలిగా మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ పాపం చేయకుండా పుణ్యమే చేస్తామని ఏమి నమ్మకం మనుష్య జన్మలోకి వస్తే? అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు వాడుకోవాలి అని నిశ్చితంగా సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి ధారపోసేసాడు అనుకోండి, నాకు అక్కర్లేదు, ఈ పుణ్యం నాకేమీ ఉపకారం చేయక్కర్లా, ఈ పుణ్యం అన్నది నాకేం లేదు, ఈశ్వర మీరు చేయించారు, మీకే అర్పించేస్తున్నాను అన్నాడు అనుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. వీడురా నిజాయితీపరుడు. లోకంలో పుణ్యం చెయ్యడం అనే మాటకు అర్థం ఏంటి? ఓ ఆవు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త గ్రాసం పట్టుకొచ్చి వేశారనుకోండి, పుణ్యం వస్తుంది. కానీ గ్రాసాన్ని పెంచింది మనం కాదు, పచ్చిగడ్డి పరకల్ని, ఆవుని సృష్టించింది మనం కాదు, ఆ పరకలు కొయ్యడానికి చేతిలోని శక్తి మనది కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఆ తల్లే శక్తి రూపంలో ఉంది. తెచ్చి పెడితే తిని ఆ గడ్డి పరకల వలన ఓ పుణ్యం అంటూ ఉంటే ఆ పుణ్యం చిత్తశుద్ధికి పనికి రావాలి అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే పాపం అనేటటువంటిది దుఃఖ రూపంలో తనంత తాను క్షయం అయిపోతుంటుంది. ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తుంది, దుఃఖం లేకుండా ఉండదుగా. ఏదో దుఃఖం చిన్నదో పెద్దదో ఉంటుందో, ఓ కాళ్ళని పెట్టడమో చేయిని పెట్టడమో ఏదో ఉంటుంది. ఆ రూపంలో ఆ దుఃఖం క్షయం అయిపోతుంది. ఇప్పుడు దుఃఖం లేదు, పూర్తిగా పోయింది. పుణ్యం అసలు చేసుకున్నది లేదు, ఎందుకని అంతా ఈశ్వరుడి కోసం అర్పించేశాడు. ఇప్పుడు చిత్తమా శుద్ధమైపోయింది, పాపపుణ్యములు రెండూ లేవు, అనుభవించడానికి లేనప్పుడు జన్మెందుకు ఇంకా? ఆ క్షణంలో ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. అథవా చిత్తశుద్ధి ఏర్పడిందనుకున్ననాడు జ్ఞానం ఇస్తే సంచితము దగ్ధమైపోతుంది. ఆ జ్ఞానము కలగగానే ఇక సంచితం ఉండదు, కాలిపోతుంది. కాలిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సంచితం అంటే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపపుణ్యాలు ఇంకుండవు, కాలిపోతాయి. కాబట్టి స్వర్గలోకవాసం అనేటటువంటిది ఎంత తాత్కాలికమైనదో, ఎలా కింద పడిపోతారో మార్కండేయ మహర్షి చూపించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మార్కండేయుడు, భగవంతుని యందు భక్తి కలిగిన ప్రాణులే కాబట్టి శరీరాలు ఏవైనా కూడా తాబేలు కొంగ అదే శరీరంతో అలాగే ఉన్నాయి. ఎవరికన్నా ఇన్ని పుణ్యాలు చేసి స్వర్గలోకంలో ఉన్న ఇంద్రజుమ్నుడి కన్నా వాటి ఆయుర్దాయం ఎక్కువ. అవి సాక్ష్యం చెప్తే మళ్ళీ వెళ్ళాడు. కానీ ఇంద్రజుమ్నుడు ఇంతకాలం స్వర్గంలో ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఇప్పుడు ఈ చెప్తున్న తాబేలు ఒకటి కూడా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి ధర్మరాజా, పుణ్యం అనేటటువంటిది కేవలముగా అనుభవైక వేద్యము కొరకే చేసుకుందాం అనుకోవడం అంత ఉపయుక్తమైన విషయం కాదు. ఆ పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు ఉపకరణంగా వాడుకున్న వాడెవడో వాడు ధన్యుడు సుమా. అందుకని మనిషి జీవితంలో ఆ క్రమానికి క్రమంగా అలవాటు పడడం అనేటటువంటి దానికి ఒక కోరిక ఉంటే తప్ప ఆ అలవాటు పడడం. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో, దాని జవాబు కోసం అన్వేషించాడో, అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఉంచుకున్నాడో, వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో, వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు. మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు ఆ ప్రయాణం. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే, చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. అస్తమానం ఏదో ఊరిళ్ళి వచ్చి చేశారనుకోండి. గత సంవత్సరం నేను అలాగే తిరిగి ఎప్పటికి ఉన్న ఊళ్ళో ఉండడం, ఈ డైరీ తీస్తే ఎప్పుడూ ఇంకో ఊళ్ళో ఉపన్యాసాలే, రాను 2 రోజులు పెట్టి సర్దుకోను మళ్ళీ పెడుతుండడం, ఎప్పటికీ ఉన్న ఊళ్ళో ఉండడం అనిపించేది. అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడప్పుడు. ఎన్నాళ్ళు ఇంకా ఏ శరీరం అయితే ఏంటి, ఆకలి, పొట్ట పోసుకోవాలి, నిద్ర, పడుకోవాలి, మైథునము, సంతానాన్ని కనాలి, జర, వృద్ధాప్యాన్ని పొందాలి, మరణము, పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. అదెంత బాధో మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ. ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడుండాలి, బయటికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి. ఇలా ఎన్ని తిరిగాను అబ్బా, ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా, ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా
హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఎప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడు అనుకోండి, వాడికి ఇది అత్యంత ఉపయుక్తమవుతుంది. ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి, అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు. ఎందుచేత అంటే పోషించాడు అనుకోండి, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి, ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు. బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి, మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు, అందులో పోశారు, వాళ్ళు ఇక తిరిగి పుచ్చుకోరు దాన్ని. అందులో పోశారంటే అది విషం అయిపోయి ఉంటుందంటారు. ఆ పాత్రని బాగా తోమారనుకోండి, అప్పుడు అందులో మీరు ఏది పోసినా ఇబ్బంది లేదు, ఇది శుభ్రంగా ఉంది ఇందులో పోయిందంటారు. పాలు పోసేటప్పుడు ప్రధానంగా ఎందులో పడితే అందులో పోయిరు. ఇందులో పాలు పొయ్యచ్చా, బాగా తుడిచి పాలు పోస్తారు. పాత్రశుద్ధి ఉంటే తప్ప పాలు పొయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండమునందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయి. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓ